హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా ప్రాణమ 6వ భాగాన్ని వినేద్దాం. ప్రియని తీసుకుని వచ్చి డ్రెస్సింగ్ చేసి పెయిన్ కిల్లర్ వేస్తుంది సోనా. ప్రియని పడుకోమని తను వెళ్తుంది. బాగా అలసిపోవడం వలన ప్రియకి మంచి నిద్ర వస్తుంది. ఆకాష్ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రియని ఎవరు చంపాలనుకుంటున్నారు? ఏదో గుర్తుకొచ్చి, ఓ వాళ్ళైతే కాదు కదా, వాళ్ళైతే ప్రియని అక్కడ ఉంచడం సేఫ్ కాదు. వెంటనే ప్రియని ఇక్కడికి తీసుకురావాలంటే ముందు రాజుతో నేను మాట్లాడాలి అని అనుకుంటూ ఉండగా సులోచన వస్తుంది. సులోచనకి ఆకాష్ని చూసి అనుమానం వచ్చి, ఏమైందండి అలా ఉన్నారు అని అడుగుతుంది. ఆకాష్ తను గమనించింది, తాను అనుకున్నది మొత్తం సులోచనకు చెప్తాడు. సులోచన మొత్తం విని, అయితే ఇప్పుడు ఎలాగా? మనం రేపే ప్రియని తీసుకునొచ్చేద్దాం. వద్దు, ముందు తనకి సెక్యూరిటీ అరేంజ్ చేసి రాజుతో మాట్లాడి ఆ తర్వాత తీసుకునొద్దాం. అసలే వాడికి ఇష్టం లేకుండా సడన్గా పెళ్లి చేశాం కదా, వాడితో మాట్లాడకుండా ప్రియని తీసుకుని వస్తే మొదటికే మోసం రావచ్చు. మీరు చెప్పేది కరెక్ట్, నేను కూడా రాజుతో మాట్లాడతాను అంటుంది సులోచన. ఆ రోజు రాత్రి రాజ్కి ఫోన్ వస్తుంది. నెంబర్ చూసి తనలో తాను నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అవతల వైపు వ్యక్తి చెప్పింది విని అప్పటికప్పుడు లండన్కి తన పర్సనల్ ఫ్లైట్లో వెళ్తాడు రాజ్. మర్నాడు ఉదయం ఆకాష్ లేచి ఫ్రెష్ అయి వచ్చి హాల్లో అందరితో టీ తాగుతూ ఉంటాడు. సులోచనతో రాజుని పిలువు, నేను మాట్లాడాలి అని అంటాడు. సులోచన రాజ్ గదిలోకి వెళ్ళి చూసేసరికి రాజ్ కనిపించడు. సులోచన సర్వెంట్స్కి చెప్తుంది రాజుని పిలవమని. సర్వెంట్స్ అందరూ ఇల్లు మొత్తం వెతికి రాజ్ లేదంటారు. ఆకాష్ రాజ్కి కాల్ చేస్తాడు. నాట్ రీచబుల్ వస్తుంది. వెంటనే రియాకి కాల్ చేసి, రియా, రాజ్ ఎక్కడికి వెళ్ళాడు? లండన్కి సార్. లండన్కా? ఎందుకు? తెలియదు సార్. ఏ ఫ్లైట్కి? సార్ తన పర్సనల్ ఫ్లైట్లోనే వెళ్ళారు సార్. సరే అని ఫోన్ పెట్టేసి, వీడు ఇంత సడన్గా నాకు కూడా చెప్పకుండా ఎందుకెళ్ళాడు అని మనసులో అనుకుంటాడు. ప్రియా లేచి రెడీ అవ్వడానికి ట్రై చేస్తుంది. కాలు నొప్పిగా ఉండడంతో లేవలేక అక్కడే కాసేపు కూర్చొని ఇక ఆఫీస్కి వెళ్ళలేను అనుకుని ఆఫీస్కి ఫోన్ చేసి తను రావడం లేదని చెప్తుంది. ప్రియా మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి ఇల్లు ఊడ్చి కాఫీ పెడుతూ ఉంటుంది. సోనా వస్తుంది. హాయ్ ప్రియా, ఎలా ఉంది నీ కాలు నొప్పి? పర్లేదే, కానీ కొంచెం పెయిన్ ఉంది. ప్రియా ఇద్దరికి కాఫీ తీసుకుని వచ్చేస్తుంది. సోనా, ఇవాళ ఆఫీస్కి రాని, కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గుతుందని అంటుంది ప్రియా. సరేలే కానీ నీకొక సర్ప్రైజే. ప్రియా మౌనంగా ఉంటుంది. సర్ప్రైజ్ ఏంటో అడగవా అంటుంది సోనా. సరేలే, సాయంత్రం వస్తాను, టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ప్రియా మెల్లగా లేచి రెడీ అయి వర్క్షాప్కి వెళ్ళి పెండింగ్ వర్క్స్ చేస్తూ ఉంటుంది. లండన్లో రాజ్ ఫ్లైట్ దిగేసరికి తెల్లవారుతుంది. అక్కడి నుండి రాజ్ వెళ్ళవలసిన ప్లేస్ 2 గంటల జర్నీ. తన్ని ఎవరు రిసీవ్ చేసుకోవడానికి వచ్చారని చూస్తూ ఉన్న రాజ్కి హాయ్ అన్నయ్య అని పిలిచేసరికి అటు తిరుగుతాడు. హాయ్ నిత్య, ఎలా ఉన్నావు? నిత్య రాజ్ వాళ్ళ బాబాయ్ కూతురు. నిత్య వచ్చి రాజ్ని హాక్ చేసుకుని ఏడుస్తుంది. ఇప్పుడు ఏమైందనరా, నేను వచ్చాను కదా, ఇప్పుడంతా నేను చూసుకుంటాలే అంటాడు రాజ్. నిత్య నవ్వి, రా అన్నయ్య వెళ్దాం అని కార్ దగ్గరికి వెళ్ళి లగేజ్ డిక్కీలో పెట్టి తను డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు రాజ్. అన్నయ్య, నువ్వెందుకు, నేను డ్రైవ్ చేస్తాను కదా, ఇప్పుడే అంత జర్నీ చేసొచ్చావు. ఏం పర్లేదు లేవే, చాలా రోజులైంది కదా, లండన్ అందాలను చూస్తూ డ్రైవ్ చేస్తానులే. సరే అని నిత్య వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది. అక్కడి నుండి బయలుదేరి నిత్య వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. రాజును చూసి కంటతడి పెట్టుకుంటుంది వాళ్ళ పిన్ని వసుంధర. రాజ్ నేరుగా అరుణ్ మల్హోత్రా అంటే రాజ్ వాళ్ళ బాబాయ్ గదిలోకి వెళ్ళి చూస్తాడు. గదిలో బెడ్పై పడుకొని ఉంటాడు అరుణ్. రాజ్ వెళ్ళి అరుణ్ చేయి పట్టుకుంటాడు. రాజ్ స్పర్శ తగిలి మెల్లగా కళ్ళు తెరుస్తాడు అరుణ్. అరుణ్కి లైట్గా పక్షవాతం వస్తుంది. బీపీ హై అవడం వల్ల. రాజ్కి అరుణ్ అలా చూసేసరికి ఏడుపు వస్తుంది. బాబాయ్ అని అంటూ హక్ చేసుకుంటాడు. ఇప్పుడు ఏమైందిరా, నేను బాగానే ఉన్నాను. ఏం బాగున్నావు, చూడు ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావో అని అరుణ్ని పట్టుకుని ఏడుస్తాడు. కాసేపు ఆగాక ఇక్కడ ఉండద్దు, మనం మన ఇంటికి వెళ్దాం అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాజు వాళ్ళ నానమ్మ తాతయ్య, బాగా చెప్పావురా, మేం కూడా అదే అంటున్నాం, వాడు వినిపించుకోవడం లేదు, నువ్వైనా చెప్పు అంటారు. రాజ్కి వాళ్ళ నానమ్మ తాతయ్య అంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ళతో పాటు లండన్ నుంచి అక్కడే చదువుకున్నాడు. హాలిడేస్ మాత్రమే ఇండియా వెళ్ళేవాడు. రాజ్కి వాళ్ళ బాబాయ్ పిన్ని అమ్మా నాన్నలతో సమానం. అరుణ్ వాళ్ళకి మగపిల్లలు లేదన్న రాజుని కూడా వాళ్ళ సొంత కొడుకులాగానే చూసుకునేవాళ్ళు. రాజ్ వెళ్ళి, నానమ్మ, ఐ మిస్ యూ బేబీ, ఐ లవ్ యూ అంటూ హాక్ చేసుకుంటాడు. తర్వాత వాళ్ళ తాతయ్యని కూడా హాక్ చేసుకుంటాడు. వాళ్ళ పరామర్శలు అయిపోయిన తర్వాత రాజ్ బాబాయ్ దగ్గరకు వచ్చి, బాబాయ్ మనం వెళ్దాం, నాన్నకి నేను చెప్తాను అంటాడు. మనసులో వెళ్ళడం ఇష్టం లేకున్నా రాజ్ మాట కాదనలేక ఒప్పుకుంటాడు. చూసావా అత్తయ్య,
నేనెంత చెప్పినా వినని వారు రాజ్ ఒక్క మాట చెప్పేసరికి ఓకే అన్నారు. నాకు తెలుసు, అందుకే నేను రాత్రి రాజ్కి ఫోన్ చేసి రమ్మన్నాను. రాజ్ చెప్తేనే వాడు వింటాడని. యూ గ్రేట్ ముసలి అంటుంది నిత్య. రాజ్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ చేయరా, లంచ్ చేద్దు కానీ అంటుంది వసుంధర. ఓకే పిన్ని అని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు రాజ్. పిన్ని బాబాయ్కి అన్నం పెట్టు, నేను తినిపిస్తాను అంటాడు. వసుంధర ప్లేట్లో అన్నం తెచ్చిస్తుంది. అరుణ్కి అన్నం తినిపిస్తూ ఉంటాడు రాజ్. అది చూసి అక్కడున్న వాళ్ళకి కళ్ళల్లో నీరు వస్తుంది. అరుణ్కి తినిపించడం అయిపోయాక అందరూ కలిసి లంచ్ చేసి ఇండియా రావడానికి అన్నీ ప్యాక్ చేస్తూ ఉంటారు. సోనా వెళ్ళి వాసుని రిసీవ్ చేసుకుంటుంది. హాయ్ రా, ఎలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? ఓ, నువ్వు లేక ఏడుస్తున్నాను రా. అబ్బా అంత లేదులేవే. ఇంతకీ ప్రియా ఎలా ఉంది? నేను వస్తున్నట్టు చెప్పావా? లేదురా, సర్ప్రైజ్ అన్నాను. ఆ సర్ప్రైజ్ నువ్వని చెప్పలేదు. సరలేవే, దానికి పెద్ద షాక్ ఇద్దాం పదా అని వాసు ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా ప్రియా దగ్గరికి వస్తాడు. అటు తిరిగి వర్క్ చేసుకుంటున్న ప్రియని వెనక నుండి వెళ్ళి హక్ చేసుకుంటాడు. ప్రియా షాక్ అయింది. హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు? ఐ మిస్ యూరా, ఐ లవ్ యూ సో మచ్ అని. ప్రియా షాక్లో అలాగే ఉంటుంది. వెంటనే తేరుకుని వాసుకి దూరం జరుగుతుంది. ప్రియా అయితే సైలెంట్గా ఉంటుంది. సోనా కూడా వాసు ఇచ్చిన షాక్లోనే ఉంటుంది. ఏమైంది ప్రియా, మాట్లాడవు? నా మీద కోపమా? ఫోన్ చేయలేదని? అరే యార్, నేను వర్క్ కొంచెం తొందరగా కంప్లీట్ చేసుకుని నీ దగ్గరకు రావాలని కాస్త బిజీగా ఉంటే చేయలేదు. సారీ అని చెప్తూనే ఉంటాడు. ప్రియా ఏడుస్తూనే అక్కడే కుప్ప కూలిపోతుంది. సోనాకేం అర్థం కాదు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు ప్రియని లవ్ చేయడమేంట్రా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా అని ప్రియా దగ్గరికి వెళ్తుంది. ప్రియని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. వాసుకేం అర్థం కాదు. నేను పిచ్చిగా మాట్లాడడం ఏంటి? ఇదేమైనా జోక్ చేసే విషయమా? నేను నిజంగానే ప్రియని లవ్ చేస్తున్నాను. ఇది ప్రియకు కూడా చెప్పాను అని ఎయిర్పోర్ట్లో జరిగిందంతా చెప్తాడు వాసు. అది విన్న సోనా, ప్రియా ఇది నిజమా? అవును అన్నట్టు తలూపుతుంది ప్రియా. ఓ గాడ్, ఇన్ని రోజులు నువ్వు బాధగా ఉంటే ఏమో అనుకున్నాను, ఇదా విషయం? ఆ పని ఏమైంది అసలు? ప్రియా నువ్వెందుకు ఏడుస్తున్నావు అని ప్రియ దగ్గరికి వెళ్తాడు వాసు. సోనాని పక్కకి జరగమని తన ప్రియాన్ దగ్గరికి తీసుకుందామని అనులేపో ప్రియా లేచి నిలబడుతుంది. ఏమైంది ప్రియా అని గట్టిగా అడుగుతాడు. ప్రియకి కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి ప్రియా మెడలో నల్లపూసలు, పాపిటిలో సింధూరం చూసి అక్కడే ఆగిపోతాడు. పెళ్ళి అని కూడగలుపుకుంటూ అంటాడు. వాసుకి ఇది ఊహించని షాక్లో వాసుకి మాటలు రావు. తన కాళ్ళ కింద భూమి చీలిపోతుందా అనిపిస్తుంది. సోనాకి ఇద్దరిలో ఎవరిని ఓదార్చాలో తెలియడం లేదు, ఎవరికి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తనది అనుకున్న ప్రియ ఇప్పుడు తనది కాదు అనే ఆలోచనే భరించలేకుండా ఉన్నాడు. వాసు అసహనంతో పక్కనే ఉన్న టేబుల్ని గట్టిగా కొడతాడు. దెబ్బ బాగా తగలడంతో చేయికి బ్లీడింగ్ అవుతుంది. అది చూసిన సోనా పరుగున వచ్చి క్లాత్తో తుడిచి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. సోనా వాసు చెంప పైన కొడుతుంది. అసలు ఏమనుకుంటున్నావురా? దాని పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో తెలుసా? ఎలా జరిగితే నాకెందుకు, చేసుకుందిగా. నాకంటే డబ్బున్నోన్ని పట్టిందనుకుంటా, అందుకే చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుంది. ప్రియా షటప్ వాసు, నీకేమీ తెలీదు. నువ్వు నా గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నావు? నాకే తెలుసు, నీ నంగనాచి పనులతో నన్ను బుట్టలో వేసుకుని నన్ను నీ పనులకి వాడుకున్నావు. ఇప్పుడు నాకంటే డబ్బున్నోడు దొరికేసరికి నన్ను కాళ్ళతన్ని వాణ్ణి చేసుకున్నావు. వాసు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు జరిగింది తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడతావరా? తను మన ఫ్రెండ్ రా, నీకు దాని గురించి ఇంతేనా తెలిసింది అని ఏడుస్తూ ఉంటుంది సోనా. సోనా నీతో మాట్లాడటం లేదు, నేను దానితోనే మాట్లాడుతున్నాను. ఏయ్ వాసు, అది ఇది అంటున్నావు, మర్యాదగా మాట్లాడు. అది మన ఫ్రెండ్. ఫ్రెండా? సబాష్ ప్రియా, నిన్ను ప్రేమించినందుకు మంచి గిఫ్టే ఇచ్చావు, నువ్వు సూపర్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సోనా ప్రియా చెప్పేది వినిపించుకోకుండా. సోనా ప్రియా దగ్గరికి వస్తుంది. ప్రియా, వాసుని ప్రేమించావా? ప్రియా సైలెంట్గా ఉంటుంది. ఏం మాట్లాడవేంటి? ప్రేమించాను, ప్రాణం కంటే ఎక్కువగా, చాలా అని అరిచి చెప్తుంది. మరి నువ్వు ఈ పెళ్ళెందుకు చేసుకున్నట్టు? నన్నేమీ అడగద్దు సోనా ప్లీజ్ అని ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. బ్యాగ్ మరిచిపోయి తీసుకెళ్ళడానికి వచ్చిన వాసు సోనా ప్రియా మాటలు వింటాడు. సోనా వాసు దగ్గరకొచ్చి, ఏంట్రా అలా మాటలు అన్నావు దాన్ని? అలా మాట్లాడితే అన్న నిజం చెప్తుందని బాధగా అంటాడు. చెప్పడానికి దానికి తెలిస్తేనే కదరా. అంటే నాకు తెలిసింది చెప్తాను అని సోనా జరిగింది చెప్తుంది. వాసు షాక్ అయి, అవునా, అలా ఎలా పెళ్లి చేస్తారు? నేను ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. నన్ను ప్రియని విడదీసే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు అని ఆవేశంగా వెళ్ళబోతుంటాడు. వాళ్ళ మాటలు విన్న ప్రియా రూమ్లో నుండి బయటకొచ్చి, వాసు నువ్వు వెళ్ళొద్దు, ఎవరిని ఏమీ అడగద్దు ప్లీజ్ వాసు అంటుంది. సరే అయితే ముందు నాకు నిజం చెప్పు. నేను చెప్పను. ఎందుకు చెప్పు?
నాకు చెప్పవలసిన బాధ్యత నీకుంది. చెప్తావా? చెప్పవా? ప్లీజ్ వాసు, నేను ఏమీ చెప్పే పరిస్థితుల్లో నేను లేను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని ఏడుస్తూ చెప్తుంది. ప్రియ అలా ఏడ్చేసరికి వాసుకి జాలేస్తుంది. కాసేపు మౌనం తర్వాత, వాసు నువ్వు ఇంటికెళ్ళు, ఆంటీ ఎదురు చూస్తూ ఉంటుంది అంటుంది సోనా. వాసు చేసేదేమీ లేక ప్రియ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ వెనక్కొచ్చి ప్రియా, నేనెప్పుడు నీ ఫ్రెండ్నేరా అని ప్రియని హాక్ చేసుకుని వెళ్ళిపోతాడు. సోనా కూడా వెళ్ళిపోతుంది. ప్రియ ఏడుస్తూ ఉంటుంది. సెకండ్ డే మార్నింగ్ రాజ్ ఫ్లైట్ ఢిల్లీ చేరుకుంటుంది. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వెహికల్లో వాళ్ళు మల్హోత్రా మ్యాన్షన్కి చేరుకుంటారు. కారు దిగుతున్న అరుణ్ని చూసి పరుగున వచ్చి పట్టుకొని వీల్ చైర్లో కూర్చోబెడతాడు ఆకాష్. అరుణ్ని చూసి గట్టిగా హాక్ చేసుకుని ఏడుస్తాడు. ఏంట్రా ఇలా జరిగింది? కనీసం నాకొక మాట కూడా చెప్పలేదు. రాజ్ ముందే ఫోన్ చేసి ఆకాష్కి విషయం చెప్తాడు. అంత పరాయివాణ్ణి చేసేసావా నన్ను అని చాలా బాధపడతాడు. అబ్బా డాడ్, ఇప్పుడు ఏమైంది? బాబాయ్ బాగానే ఉన్నాడుగా, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు రాజ్. రాజ్ అరుణ్ వీల్ చైర్ పట్టుకుంటుంటే వద్దని ఆకాష్ అరుణ్ని తీసుకుని వస్తాడు. వాళ్ళిద్దరి మధ్యన ప్రేమకి అక్కడున్న వాళ్ళకి కన్నుల్లో నీళ్ళు వస్తాయి. అరే మీ తమ్ముడేనా, మేం కూడా ఉన్నాం అని ఆకాష్ తల్లిదండ్రులు అనడంతో ఆకాష్ వెళ్ళి వాళ్ళ కాళ్ళకి మొక్కి వాళ్ళిద్దరిని హ్యాక్ చేసుకుంటాడు. అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతాడు. మేము బాగానే ఉన్నాంరా, వీడే నీ మీద బెంగతో రోజు రోజుకి ఇలా అయిపోయాడు అని ఏడుస్తుంది ఆకాష్ వాళ్ళ అమ్మ. ఎహే ఆపండి, లోపలికి వెళ్దాం పద, ఇక్కడే ఉండిపోదామా అని రాజు అనడంతో అందరూ లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళని గుమ్మంలోని ఆగమని సులోచన లావణ్యాన్ని హారతి తెమ్మంటుంది. లావణ్య హారతి తెచ్చిస్తుంది. సులోచన వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి రమ్మంటుంది. సులోచన అత్త మామల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. వసుంధర వచ్చి సులోచనని హ్యాక్ చేసుకుని, ఎలా ఉన్నావక్క? నేను బాగున్నాను, నువ్వు? నేను ఓకే అక్క అంటుంది. హలో, నేను కూడా ఉన్నాను అని నిత్య అనడంతో అందరూ నవ్వుతారు. అమ్మయ్య, ఇప్పుడైనా నవ్వారు అని నిత్య పెద్దమ్మ పెద్దనాన్న అని హక్ చేసుకుంటుంది. ఎలా ఉన్నావురా చిట్టి తల్లి అని ఆకాష్ నిత్య నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఐఎమ్ ఫైన్ పెదనాన్న. మిగతా వారందరూ పలకరించడం అయిపోయాక సునంద అంటే రాజ్ వాళ్ళ అత్తయ్య అమ్మా అని హత్తుకొని కాసేపు ఏడ్చి, నువ్వు నన్ను కూడా మర్చిపోయావు అంటుంది. నిన్ను మర్చిపోలేదులే, ఏదో అలా వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏమైందని? ఇప్పుడు వచ్చేసాంగా, నువ్వు కళ్ళు తుడుచుకో. ఈలోగా సులోచన అందరికీ జ్యూస్ తీసుకొని వచ్చేస్తుంది. రాజ్ ఫ్రెష్ అయి వచ్చి డాక్టర్కి కాల్ చేసి రమ్మంటాడు. అరుణ్ని పైకి తీసుకెళ్లి తన గదిలో పడుకోబెడతాడు. ఆకాష్ అరుణ్ చేయి పట్టుకుని పక్కనే కూర్చుంటాడు. డాక్టర్ వచ్చి రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి, కంగారు ఏం లేదు, 1 మంత్లో అంతా కవర్ అవుతుంది అని చెప్పి మెడిసిన్ అవే కంటిన్యూ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. రాజ్ అందరికీ బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ప్రియ రాత్రంతా ఏడుస్తూ ఉంటుంది. నిద్ర లేక కాళ్ళు ఎర్రగా అయిపోతాయి. లేలేత కిరణాలు తన ముఖం మీద పడడంతో ప్రియ అసహనంగా తన కూర్చున్న ప్లేస్లో నుండి మెల్లగా లేచి ఫ్రెష్ అయి వస్తుంది. అక్కడ వాసు పరిస్థితి కూడా అంతే ఉంటుంది. వాసు అని వాళ్ళ అమ్మ పిలవడంతో, హా మామ్, ఫ్రెష్ అయ్యి కిందికి రారా, 5 మినిట్స్ అని చెప్పి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు. వాసుని చూస్తూనే ఏదో జరిగిందనుకుంటుంది వాసు వాళ్ళమ్మ. ఏంట్రా కళ్ళు ఎర్రగా ఉన్నాయి, రాత్రి నిద్రపోలేదా అంటూ కాఫీ ఇస్తుంది. కాఫీ తాగుతూ, లేదమ్మా, జర్నీ వల్ల అలాగున్నాయంతే. వాసుకి సోనా ఫోన్ రావడంతో అమ్మకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ప్రియకి ఎందుకో ఊపిరాడడం లేదు, కష్టంగా ఉంటుంది. ఇన్హేలర్ తీసుకుంటూ ఉంటే అది కింద పడిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వాసు ఇన్హేలర్ తీసి ప్రియకిస్తాడు. సోనా వెళ్ళి వాటర్ తెచ్చిస్తుంది. ఇన్హేలర్ తీసుకున్నాక కొంచెం తేరుకుంటుంది ప్రియ. సోనా వచ్చి, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, కొంచెం నీరసంగా ఉంది. ఏంటి సోనా, ఇన్హేలర్ ఎప్పటి నుండి తనకేమైంది? ఆ రోజు జరిగింది చెప్తుంది సోనా. బాగా స్ట్రెస్ అయినా డస్ట్ స్మోక్ వల్ల వస్తుందంట్రా. నిన్న స్ట్రెస్ అయింది కదా, అందుకే వచ్చిందేమో. ఏమైనా తిన్నావా లేదా? సరే పద, బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దాం అంటుంది సోనా. నేను రాను, మీరు వెళ్ళండి అంది ప్రియా. వెళ్ళడానికా వచ్చింది? నోరు మూసుకొనరా. ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? ఒకసారి అద్దంలో చూసుకోవే, కోతి మొకందానా. రాదట రాదు అని వెళ్ళి కారులో కూర్చుంటాడు వాసు. వాడికి కోపం వస్తే తెలుసు కదనే, పదా వెళ్దాం అంటుంది సోనా. సరే అని వెళ్తుంది ప్రియ కూడా. ముగ్గురు వాళ్ళ ఫేవరెట్ రెస్టారెంట్లో టిఫిన్ తింటూ ఉంటారు. ప్రియ సైలెంట్గా తింటూ ఉంటుంది. ప్రియని చూసి, ఇప్పుడు చెప్పు ప్రియ, ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. ప్రియ సైలెంట్గా ఉంటుంది. చెప్పు ప్రియ, వాడు అడుగుతున్నాడు కదా, చెప్పు. ప్రాబ్లం ఏమీ లేదు వాసు, నువ్వు నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉండాలి. సరే, మరి నువ్వు ఉండగలవా? ఉండలేను, బట్ ట్రై చేస్తాను. సరే అయితే నేను నీకు 1 మంత్ టైం ఇస్తాను. ఈలోగా నువ్వు నన్ను మర్చిపోయి నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండాలి.
అలా అయితేనే నేను ఉంటా, లేకపోతే ఉండను. సరే వాసు, నువ్వు చెప్పినట్టే నేను నా లైఫ్లో హ్యాపీగా ఉంటా. నువ్విచ్చిన ఈ 1 మంత్ నాకు సరిపోతుంది. మరి నువ్వు కూడా నన్ను మర్చిపోయి ఎప్పట్లాగే మంచి ఫ్రెండ్లా ఉండాలి, ఓకేనా? సరే అయితే ఇక వెళ్దామా అని ముగ్గురు ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయారు. సోనా వాసుకి ఫోన్ చేస్తుంది. హా, చెప్పవే, నువ్వెందుకు ప్రియకి టైం ఇచ్చా? అది ఇప్పటికే చాలా స్ట్రెస్ అవుతుంది, ఇంకా నేను కూడా దానికి టెన్షన్ పెట్టడం అవసరమా? అందుకే టైం ఇచ్చాను. ఈ టైంలో అది ఎలాగైనా నన్ను మర్చిపోతుందిలే కొంచెమైనా. మరి నువ్వు? ప్రేమించడం అంటే ప్రేమను ఇవ్వడం అంతే. మనం లవ్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, వాళ్ళని చూస్తూ బ్రతికేయచ్చులే అంటాడు వాసు. ఇంత మెచ్యూర్గా ఎలా ఆలోచించావురా అంటుంది సోనా. సోనా, మనము కలిసి పెరిగాం, చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులం కదా. అవును, మరి అలాంటప్పుడు నిన్న మొన్న మొదలైన ప్రేమ వల్ల మన స్నేహాన్ని వదులుకోవాలా? చెప్పు. ఒకటి మాత్రం నిజం సోనా, అది ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండే. దానికి నేను ఇప్పుడు తోడుంటాను. నువ్వు గ్రేట్ రా. ఇంకా నువ్వు ఏదో సీన్ క్రియేట్ చేస్తావనుకున్నాను. నీ కంటికి ఎలా కనిపిస్తున్నానే? ప్రేమ కోసం దాన్ని ఏమైనా చేసేవాళ్ళలాగా ఉన్నానా అన్నాడు వాసు. అది కాదురా అంది సోనా. అసలే అది నాతో లేదు అనుకుంటేనే నీ సోదేంటి, పెట్టే ఫోను అంటాడు మనసులో. వీడు నేను అనుకున్నంత తెక్కలోడు కాదులే అనుకుంది సోనా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుందా? అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.